హలో. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా. ఇంట్రెస్టింగ్ స్టోరీ, లాస్ట్ వరకు చూడండి. అయితే ఒక రాజ్యంలో ఏమైందంట, ఒక గొర్రెల మంద ఉంది. ఆ గొర్రెల మందలోంచి అంట ఒక గొర్రె, బాగా డబ్బున్న గొర్రె అంట, అది దారి తప్పి తప్పుడు దారిలో పోతోంది. ఏదో ట్రెండ్ క్రియేట్ చేస్తా అని చెప్పేసి చేస్తోంది. అయితే మిగతా గొర్రెలు ఏం చేస్తున్నాయి, అది వెళ్తోంది ట్రెండ్ కాబట్టి, అది ఆ దారిలో వెళ్తోంది కాబట్టి మనము వెళ్ళాలి అని చెప్పేసి అది ఏం చేస్తే ఈ గొర్రెలు అవే చేస్తున్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు కదా, ఆ టైప్లో ఈ గొర్రెలన్నీ ప్రవర్తిస్తున్నాయి అనమాట. అసలు ఏంది గొర్రె పురాణం అంటే, మన మనుషులు అనమాట. ఎవడో బల్సునోడు ఒకటి ఏదో ట్రెండ్ క్రియేట్ చేస్తాడు, మార్కెట్లోకి తెస్తాడు, ఓ స్టైల్, ఓ షో ఆఫ్ ఐటమ్ తెస్తాడు, సో కాల్డ్ రిచ్నెస్ అనేది వాడు చూపిస్తాడు అనమాట. మిగతా వాళ్ళు అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్, ప్రతి ఒడికి ఇది ట్రెండ్ అయిపోయింది. అరే వాళ్ళది ఏ షిర్బాలే ఉంది అని చెప్పేసి, అసలు అది ఫాలో అవ్వాల్సిన విషయమేనా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతావా, ఇట్లా ఏమీ ఆలోచించట్లే. అందులో ఒక్కటి ఏంటంటే కిడ్స్ ఫోటోషూట్. ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఆమె ఫుల్ ప్లెడ్జ్డ్ రెస్ట్ తీసుకోవాలి. మంచిగా 3 నెలలు మంచిగా తిని ఆమె కోల్పోయిన ఎనర్జీని అంతా కొంచెమైనా అట్లా పుంజుకోవాలి, శక్తి పుంజుకోవాలి. ఆ టైంలో ఆమె మంచిగా మదర్హుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మంచిగా, అమ్మాయిలను ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. మోస్ట్లీ 99% అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నువ్వు నీ మదర్హుడ్ ఎంజాయ్ చేయి, నీ బేబీని టేక్ కేర్ చేయి, మంచిగా తిను, ఎనర్జీ తెచ్చుకో, రెస్ట్ తీసుకో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఫోన్లలో పింట్రెస్ట్ ఐడియాస్ తీసి, బేబీ షూట్ ఐడియాస్ తీసి, వాటికి కావాల్సిన అన్ని వస్తువులన్నీ గ్యాదర్ చేసుకొని ఆ ఫోటోగ్రఫీకి నానా తిప్పలు పడుతున్నారు. అందులో వీళ్ళ రెస్ట్ గై భాడుమే అనమాట. అట్లా అవుతుంది. వాళ్ళు ఎంత సఫర్ చేసుకుంటారు, స్ట్రెయిన్ చేసుకుంటారు అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ స్టేజ్ అంతా దాటేసి వచ్చిన, 2 పిల్లల తల్లిని. ఆ పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు. మళ్ళీ పసిపిల్లల్ని ఆ బట్టల్లో జుట్టి, ఈ బట్టలో జుట్టి, గుమ్మడికాయలల్లో, పుచ్చ పండ్లల్లో, వీటిల్లో వేస్తున్నారు, బుట్టలల్లో వేస్తున్నారు, ఏవేవో అడ్డమైన క్లాతులన్నీ జుట్టేస్తున్నారు. ఆ బిడ్డ 1 ఇయర్ వరకు కరెక్ట్గా హ్యూమన్గా ఫామే అవ్వరు. ఆ టైంలో వీళ్ళని ఇది జుట్టి, అది జుట్టి, పళ్ళు రావు, ఏం రావు, జుట్టు రాదు, కంప్లీట్గా ఏమి రాదు, మెడలు నిలబెట్టరు, ఏం చేయరు. ఆ పసిపిల్లల్ని పట్టుకొని ఇట్లా చేస్తున్నారు కదా, చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మా పిల్లల్ని మేము ఏమైనా వేసుకుంటాం నీకేంది అని మీరు అనొచ్చు. సరే, మీ పిల్లలు మీ ఇష్టం, మీ లైఫ్. బట్ నేను ఒక తల్లిగా, 2 పిల్లల తల్లిగా, ఒక లేడీగా నా ఆవేదన నేను ఈ రకంగా వీడియోలో చెప్తున్నా. ఆ తర్వాత మీ ఇష్టం, ట్రెండ్ ఫాలో అవ్వండి, సెట్ చేయండి, వాట్ ఎవర్, పోయి గంగలో దూకండి, ఎవరికి కావాలి. కానీ నాకు బాధ అనిపిస్తుంది ఆ విషయం, అందుకే చెప్తున్నా. ఇవి నా వీడియో చూసి ఒక్కరైనా మారిర్రు అంటే నాకు తెలియదు, బట్ ఒక్కరైనా మారుతారేమో అన్న ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎక్కడ బోరు, మీ బిడ్డ ఎక్కడ బోరు, మీ దగ్గర ఉంటారు. ఆఫ్టర్ 1 ఇయర్ ఆ బిడ్డ నడిచి కాస్త పరిగెడుతుంటాడు కదా, అప్పుడు మీరు ఏదైనా చేయండి. స్మార్ట్ ఫోన్లు చేతిలోనే ఉంటాయా, ఫోటోగ్రఫీ స్కిల్స్ మీకు మస్తే ఉంటాయా, అప్పుడు చేసుకోండి. అంతేగాని ఎందుకు ఆ పసిబిడ్డని సఫర్ చేయడం, ఓవైపు మీరు బాలింతలు ఉంటారు, మిమ్మల్ని మీరు సఫర్ చేసుకుంటారు, అటు బిడ్డని సఫర్ చేస్తారు, మీ చుట్టుపక్కల వాళ్ళని సఫర్ చేస్తారు. ఇవన్నీ అవసరం అంటారా?